ప్రేమించున్నావని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించున్నావని మూడోసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నువ్వు సమస్తం ఎరిగిన వాడు, నిన్ను ప్రేమించున్నాను, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఈ మాటలు మనం ఆలోచన చేస్తూ ఉండగా నిజంగా ప్రభుని ప్రేమించిన అనుభవం ఈ దైవజనుడు కలిగి ఉన్నాడా? ఎడ్జోండి ఆకెళ్ళి. పేతురు నిజంగా ప్రభుని ప్రేమించాడు అడిగేటప్పుడు ఈ రోజుల్లో? చెప్పండి, ప్రేమించాడా లేదా? ఎస్ ఆర్ నో? మీరు డైనమాలో ఉంటే కష్టం. ఎస్ ఆర్ నో? ప్రేమించాడా? ప్రేమించాడు అని చెప్పిన మాట దేనికి సంబంధించిందంటే మానవ జాతికి సంబంధించింది. ప్రేమించలేదు అనే మాట ఎవరు చెప్పిందంటే పరలోకపు దేవుడు చెప్పింది. అర్థమైందా? ఈ మాటను కొద్ది కష్టంగా ఉంటుంది. 3 సంవత్సరాలు ఇంటిని, భార్యని, బిడ్డల్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడిస్తే ప్రేమించాడా లేదా? చెప్పండి. ప్రేమించలా. మనం కూడా ఇంతే. ప్రేమిస్తే పరిస్థితులు ఇలా ఉండవు అనేది నేను జ్ఞాపకం చేస్తున్నా. ప్రభుని ప్రేమించవలసినట్లుగా మనం ప్రేమిస్తే టైం తక్కువ ఉంది కనుక నేను షార్ట్ చేసి విషయాలు జ్ఞాపకం చేస్తున్నా. చాలా జాగ్రత్తగా మీరు వినండి. అదేంటంటే, ఇప్పటి వరకు వేటిని మనం ఓడించలేకపోయామో, ఒకటి, శరీరాన్ని ఓడించడం మన వల్ల కావట్లా, నెంబర్ 1. 2, లోకాన్ని ఓడించడం మన చేత కావట్లా. 3, అపవాదిని ఓడించడం మన చేత కావట్లా. కానీ ప్రభు ఏమన్నాడు? చిన్నపిల్లలారా, మీరు వీటిని జయించారు అన్నాడు యోహాను రాసిన మొదటి పత్రికలో. చెప్పాడా లేదా? చెప్పాడా? చూడండి ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక చూద్దాం రండి. అక్కడ ఈ భాగంలో ప్రభు వీటిని జ్ఞాపకం చేశాడు. 13వ వచనం, 2:13. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాడిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టిని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాడిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం యందు నిలుచుని మీరు దుష్టిని జయించున్నారు కనుక మీకు వ్రాయిచున్నారు. కింద వచనంలో చెప్పాడు, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశి, నేత్రాశి, జీవప్రమము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఈ లోక సంబంధమని. లోకమును దాని ఆశ గదించిపోను కానీ దేవుని చిత్తము జరిగించే వాటిని నిరంతరము నిల్చోండి. మీరు కొంచెం ఈ మాటలు మీరు శ్రద్ధగా వినాలని మనం చేస్తా ఉన్నా. ఎటువంటి వింటామంటే చెవుల్లో గుండా ఎక్కడికి వెళ్ళాలి? హృదయంలోకి వెళ్ళాలి. హృదయంలోకి ఎట్లా వెళ్ళిద్దన్నా? హృదయంలోకి వెళ్దాన్నాడు ఒక ఆయన. ఏమన్నా అంటే, ఇది మెత్తగుంటే కదా వెళ్ళడానికి, అది బండ్ అయిపోయింది, లోపలికి ఏం వెళ్తాయి, ఎన్ని నీళ్లు పోసినా లోపలికి పోవు అన్నాడు. ఊరి నాయన, భలే సంగతి చెప్పావే సోదరా. నిజమే, చాలా మంది హృదయాలు ఏమైపోయినాయి? కఠినమైపోయినాయి. కనుక ఎంత దివ్యమైన ఉపదేశం చేసినా ఏం వెళ్ళవు లోపలికి, వాక్యం వెళ్ళదు. ఎలా వస్తావో అలా వెళ్ళిపోతుంది. సంవత్సరాలు ఇదే పద్ధతి. ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే, నీ నుండి నా నుండి 3 అంతల జయం. 1, శరీరం పైన, 2, లోకం పైన, 3, అపవాది పైన. 3 అంతల జయాన్ని సాధించాలంటే ప్రభు నాకు ఇచ్చిన వర్తమానం ఇది. ప్రభువుని ప్రేమించడం తప్ప వేరే దిక్కు లేదు, వేరే దారి లేదు. ప్రభువుని ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? ప్రభుని. శిష్యుడైన పేతురుని అడుగుతున్న ప్రశ్న ఇదే, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు అలా? వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు అని అడిగాడు. ప్రేమిస్తున్నాడా? చెప్పండి. అప్పటి వరకు పేతురు జీవితంలో మనం చూస్తాం, చాలా విషయాల్లో ఓటమి చూడగలం. చూడండి, లూకా సువార్త
16:25 లూకాసు వార్త 16:25 చూడండి త్వరగా. లూకాసు వార్త 22:37 చూడండి. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల్లో జల్లించి మిమ్మల్ని కోరుకుని, కానీ నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకుంటుంది. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని చెప్పాను. ఆయన తనగా, ఆయన పేతురు, నీవు నన్ను అడిగినని ముమ్మారు చెప్పు వరకు నేడు రాత్రి కోడి కూయదని నీతో చెప్పుచున్నాను. ఏమన్నాడు? ఇటు చూడండి ఏమన్నాడు? మాటలు ఏమన్నాడు? మరణానికైనా చెరలోనికైనా వస్తాను ప్రభా. అసలు ఏమనుకున్నావు నేనంటే, నువ్వంటే నాకు ఎంత ప్రేమ అన్నాడు. అవునా? ప్రభు ఏమన్నాడు? ఎట్లా ఉందా కదా, ఈ రాత్రే నేను తెలియదని నువ్వు 3 సార్లు అబద్ధం ఆడే వరకు కోడి పోయేదన్నాడు. పేతురు పరిపూర్ణ స్థాయిలోనికి మార్పు చెందలేదు. పరిపూర్ణ స్థాయిలోనికి మార్పు చెందని ఏ వ్యక్తి కూడా దేవుని మహిమ కొరకు జీవించలేడు. ప్రభు మహిమ కొరకు నీవు నేను జీవించాలి అంటే ప్రభుని అద్భుతంగా ప్రేమించే అనుభవంలోనికి రావాలి. ప్రభుని విస్తారంగా ప్రేమించే అనుభవంలోనికి మనం వస్తే, సోదరులారా, పరిచర్య విషయమై ఇంకో దాని విషయం అసలు నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. నువ్వు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, నా ప్రభువుని ప్రేమించాలి. నేను ప్రభువుని ప్రేమించే అనుభవంలోనికి నువ్వు వస్తే ఇంకా మిగతా అన్ని ఆటోమేటిక్గా జరుగుతాయి. వాటి గురించి నువ్వే ఆలోచన చేయాల్సిన అవసరంలా, కంగారు పడాల్సిన అవసరంలా. ఏం చేయాలి? ప్రభువుని ప్రేమించాలి. ప్రభు అడిగింది ఏంది? పేతుర్ని, డూ యు ట్రూలీ లవ్ మీ? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? అసలు ఈ మాట పేతుర్ని అడగడం ఏంటి? ఆశ్చర్యంగా, అవునా కదా? ఎవరో సామాన్యుడిని అడిగితే వేరే సంగతి, కానీ ఎవరిని అడిగాడు? 12 మందిలో ఏర్పరచబడిన వారిలో ముఖ్యుడు, ప్రాముఖ్యమైన వ్యక్తి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. సహోదరులుగా నమ్ముకొని చాలా కాలం అవుతుంది. ఇవ్వండి, నిద్రపోయి వీళ్ళు కళ్ళు తెరవండి. మీరు నిద్రపోతున్నారు, నాకు తెలుసు, చూస్తే కనబడుతుంది. కళ్ళు తెరవండి. ప్రభువుని ప్రేమించే అనుభవంలోనికి రాకుండా లోకం పైన, శరీరం పైన, అపవాది పైన జయం మనం పొందలేం. మిమ్మల్ని మాట్లాడుతాను చెప్పండి. సెల్ ఫోన్ ని జయించడం మన వల్ల అయిందా? సెల్ ఫోన్ అది ఎంతండి? దాని బతుకెంత? సెల్ ఫోన్ కదా, ఇంట్లో టీవీ, నోటి మాటలు కదా, ఎవరన్నా ఏదైనా అంటే సహించే అనుభవం, వీటిని జయించగలుగుతున్నావా? లే. ఎందుకని? ఎగ్జామ్ పెడితే పాస్ మార్కులు కూడా రావు మనకి. పరలోకం ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఏం రావు? పాస్ మార్కులు కూడా రావు. పాస్ అవ్వం. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, ప్రభు పిల్లలుగా దేవుని లేఖనాల్లో ఉన్న ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, ప్రభువుని ప్రేమిస్తేనే జయిస్తాం. ఇడ్జోండి మీరు నాకు వెళ్ళి చూడండి. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు రాసిన లేఖలన్నిట్లో ఒక్క మాట ఖచ్చితంగా రాయబడింది. ఏంటంటే, జయించు వానిని జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాను, జయించు వానికి ఇస్తాను, జయించు వానికి తెల్లని రాత్రిని ఇస్తాను. చాలా మాటలు చెప్పబడ్డాయి. ఎవరికి? జయించు వారికి. మరి మన సంగతి ఏంటి? జయానికి సూత్రం ఏంటంటే, ఇక్కడ నేను పెద్ద ప్రసంగం చేయాలని రాలా, నాకు ప్రభు తెలియజేసిన ఒకే ఒక్క మాట చెప్పాలని వచ్చాను. ఈ ఒక్క మాటే, ప్రభువుని ప్రేమిస్తే తప్ప జయం పొందలేం. పరిశుద్ధ గ్రంథంలో చాలా లేఖనాలు మనం చూడగలం. మనం
ప్రభుని ప్రేమించుకుంటే వాడు ఏమవుతాడో యోహాను భక్తుడు తెలియజేస్తాడు, జ్ఞాపకం చేస్తారండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2:10-11 చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2:10-11 త్వరగా. సహోదరుని ప్రేమించేవాడు అతని వెలుగులో ఉన్నవాడు అతని అభ్యంతర కారణం. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు. తను ఎక్కడికి పోవచ్చున్నాడు అతనికి తెలియదు. ఈ భాగంలో ప్రభుని ప్రేమించిన వాడు చీకటిలో ఉన్నాడు అని చెప్పాడు. 3:14 చూడండి. 3:14 మనము సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఓ సోదరులారు, మనం చెప్పుకునే ప్రేమ కాదు. ఇటు చూడండి, మీకు అర్థమవుతుందా ఏం చెప్పుకునే ప్రేమ? మనం చెప్పుకొని బతుకుతున్నాం కదా, ఇది కాదు ఆయన కోరుకుంటుంది. ఆయన చెప్పిన ప్రేమ, పరలోకం ఆశిస్తున్న ప్రేమ మనం కలిగి లేకపోతే ఎక్కడున్నాం? మరణంలో ఉన్నాం. ఇంకో మాట జ్ఞాపకం చేస్తా చూడండి. 3:10 చూడండి. 3:10 దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. ప్రేమించిన వాడు తన సహోదరుని ప్రేమించిన వాడు ఎవరు కారు? దేవుని సంబంధులు కారు. మిగతా సంఘాల సంగతి తెలియదు కానీ, ఎందుకంటే వ్యక్తిగత అనుభవాలు లేవు వాళ్ళతోటి. కానీ మన సంఘాల మధ్య, సహోదరుల మధ్య ఎక్కువ ఏముంది? ఒకరంటే ఒకరికి చచ్చిపోయే లోపు నాకు బ్రతికే కృప. ప్రభు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేశారు. నాకు భలే సంతోషం అనిపించింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ప్రభు కూడా అక్కడ అద్భుతమైన సాక్ష్యం చెప్పాడు. చూడండి, లూకాసు వార్త, త్వరగా లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయంలో 3 వ్యక్తులను జ్ఞాపకం చేస్తాను. 7:30 చూడండి. 7:30 పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు అతని చేత బాప్తీసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పము నిరాకరించిరి. ఎడ్జోండి వీళ్ళెవరు? ధర్మశాస్త్రోపదేశకులు అంటే ఏం చేస్తారు? దేవుని వాక్యాన్ని బోధిస్తారు. బోధించడం అనేది అలవాటైపోయింది కొంతమందికి. మనకు కూడా ఏంటి బోధించడం ఏమైంది? దైవ సంకల్పాన్ని ఈ వ్యక్తులు వీరు బోధిస్తారు. అద్భుతమైన ప్రసంగాలు చేస్తారు, అద్భుతంగా బోధిస్తారు. అసలు దేవుని సంకల్పానికి వారికి ఏమి లేదు, సంబంధమే లేదు. రెండో వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. 7:30 చూడండి. 39 ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన తన ముట్టుకున్న ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగిండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకుంది. సీమోనీన చూడండి, చదువు అయిపోయింది. నాకెళ్ళి చూడండి. సీమోనీన ఈయన ప్రభుని పిలిచాడు ఇంటికి. అంటే వాళ్ళకంటే బెటర్ కదా, పిలిచి పెద్ద విందు చేశాడు. కానీ ప్రభుని టచ్ కూడా చేయలే, తాకను కూడా తాకల. ప్రేమించినట్ట. మీరు నిజం చెప్పండి, పాఠానికి అనుకూలంగా చెప్పమాకండి. సహజంగా ప్రభుని ఇంటికి పిలిచి భోజనాలు పెడితే ఏం చేసినట్టు? పెద్ద బంతి చేసాడండి. దూడను వధించాడు, కోసాడు, ముక్కలు వేసాడు, మామూలుగా చేయలేదు, చాలా చేశాడు అంటాం. అవునా? ప్రభు అన్నాడు, నన్ను ప్రేమించలేదు అన్నాడు. ఆ భాగం అంతా చదువుకుంటే మీకు అర్థం. అని నాకు నా హృదయాన్ని పరవశింపజేసిన ఒక దీనురాలు ఉంది ఇక్కడ. మీకు కూడా తెలుసు చాలా మందికి కదా ఆమెను గురించి ప్రభు చెప్పిన సాక్ష్యం. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నేను చాలా ఆనందించాను. పెద్దోళ్ళ గురించి చెప్పలా, ఆమెను గురించి చెప్పాడు. చూడండి 44వ వచనం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను చదువుతాను ఆయన, ఈ స్త్రీని చూచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళే లేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకున్నట
మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని నా పాదములకు అత్తరు పూసి ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినవని నీతో చెప్పుచున్నాను. చూడండి, 4 విషయాలు ఆ ప్రభు ఇక్కడ కోట్ చేసి చెప్పాడు. ఏంటి ఏమొచ్చినాయి? ఆయన పాదాల దగ్గరికి ఏమొచ్చినాయి? 1, కన్నీళ్లు. కన్నీళ్ళు ఎక్కడున్నాయి? ఆమె కన్నీళ్ళు ఎక్కడున్నాయి? ఆయన పాదాల దగ్గర ఉన్నాయి ఆమె కన్నీళ్ళు. 2, తల వెంట్రుకలు. ఇటు చూడండి, నా తల వెంట్రుకలు ఆ పాదాల దగ్గరికి రావాలంటే నేనేం కావాలి? వంగుతున్నావా? అస్సలు వంగనే వంగ కదా. ఇనుము ప్లస్ ఉక్కరా మీరు అనేవాడు మా టీచర్ గారు. నన్ను చదువు రాదు సరిగ్గా, 10th క్లాస్ చదివేటప్పుడు 8th 9th అప్పుడు అనేవాడు, రే మీరు ఏడ నుంచి వచ్చారు, ఇనుము ప్లస్ ఉక్కరా నువ్వు అనేవాడు. నాతో పాటు కొంతమంది అనేవాడు, కానీ నన్ను అనేవాడు. పాప అట్లాంటి మమ్మల్ని 10th క్లాస్ ఆయన దగ్గర తీసి పాఠాలు చెప్పడం నేర్పించిన తర్వాత నేను ఆయనకి ప్రియమైన శిష్యుడిని అయ్యాను. ఒకసారి నన్ను కొట్టినందుకు పశ్చాత్తాపడి క్షమాపణ చెప్పాను. సహజంగా టీచర్లు కొడతారు. దేవుని పిల్లలమైన మనం ఇనుము ప్లస్ ఉక్కులాగా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? మా కన్నీళ్లు ఎప్పుడైనా ప్రభు పాదాల పైన పడి ఏడ్చావా? ప్రభా నేను దీన్ని జయించలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నాకు చేత కావట్లేదని, నాకు నువ్వే దిక్కయ్యా అని దేవుని పాదములు పట్టుకొని ఏడ్చిన అనుభవం ఉందా? ఏడ్చి కన్నీరు కార్చి ఆయన పాదాలను తడిపిన అనుభవం ఉందా? నెంబర్ 2, తల వెంట్రుకలు ఎక్కడ ఉన్నాయి? ఆయన పాదముల మీద. ఆయన యోధా జాతి స్త్రీలు తమ కుర్రులను కనపడినవరట, గుడ్డతో కప్పుకుంటారు. కానీ ఇప్పుడు ఆమె ఏం చేసింది? పై వస్త్రం తీసేసింది. ఏం చేసింది? పాదాల పైకి కుర్రులు రావాలంటే ఏం కావాలి? ఎట్టం కావాలి, మోకాళ్ళు వంచాలి. మోకాళ్ళు వంచి పాదాలు ఎరిపించుకొని కుర్రులతో తుడుస్తాం. ఇంకా నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం, వండర్ఫుల్. ఆయన పాదాలను ఏం చేసింది? నేను బైబిల్ అంతా తిరగేశాను. ఎవరన్నా పాదాలను ముద్దు పెట్టుకున్నవాడు దొరుకుతారేమో. నేను ఒక్కరు కూడా దొరకలేదు. ప్రభు పాదాలని ముద్దు పెట్టుకునే అనుభవం ఓకే, వండర్ఫుల్, అద్భుతమైంది ఇది. ప్రభు పాదాలని ముద్దు పెట్టుకునే అనుభవం. ప్రభు పాదాలని ముద్దు పెట్టుకునే దివ్యమైన అనుభవం చాలా విశేషమైంది. ప్రభు పాదాలను ముద్దు పెట్టుకునే అనుభవం లోకంలో మన జీవితాల్లో ప్రభువు దగ్గర మాత్రమే మన పెదవులు తెరవాలి, లోకం దగ్గర మన పెదవులు మూయాలి. మనం దీనికి రివర్స్ కదా. లోకం దగ్గర పెదవులు తెరుస్తాం, నోరు తెరుస్తాం, ప్రభు దగ్గర నోరు మూసుకుంటాం. అసలు ప్రాణప్రియుడు కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవాల్సింది ఎవరితోటి? ప్రాణప్రియుడు కదా. మూడో అనుభవం ఏంటామి? మూడో అనుభవం చెప్పండి. మరో స్థలంలో రాబడింది, అచ్చ జట మాంసాన్ని. అంటే 1 సంవత్సరం కష్టపడాలి. అత్తను ఏం చేసింది? ఆయన పాదాల పైన కురుమరించింది. ప్రభు అన్నాడు, ఈమె విస్తారంగా ప్రేమించింది. సీమోను, నువ్వు నా సేవ చేయాలి అంటే ఇలా ప్రేమించాలి. ఈరోజు సేవలో ఎందుకు ఓడిపోతా ఉన్నాం? ఆత్మలో ఎందుకు దొరకటం లేదు మనకి అంటే ప్రభువుని ప్రేమించే దగ్గర, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, నన్ను కలుపుకొని చెప్తున్నాను, ప్రభువుని ప్రేమించే దగ్గర మనం ఓడిపోతా ఉన్నాం. ప్రభుని ప్రేమించిన దైవ సేవకులు చాలా మంది వాళ్ళు ఏం చెయ్యాలన్నా ప్రభు అనుమతి లేకుండా చేసేవాళ్ళు కాదు. ఇటీవల ఒక మీటింగ్ జరిగింది. అవన్నీ చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు, కానీ ఒక మాట చెప్తున్నా.
అందులో చెప్తూ ఒక పెద్ద ఆయన అన్నాడు, మనోళ్ళని ఇతర సంఘాల వాళ్ళు పిలిపించుకొని వాక్యం చెప్పించుకున్నారు అన్నారు. వాళ్ళు మగపిల్లలు ప్రభుని ప్రేమించారు కనుక వాళ్ళని పిలిపించుకొని ఎవరైనా వాక్యం చెప్పించుకుంటారు. ఎక్కడైనా కూడా అలాగూ ప్రేమించే దేవుని పిల్లలు ఎంతమంది లేస్తే అంతమందిని ప్రపంచం వాడుకుంటుంది. వాళ్ళు వేరు, మనం వేరు. మనం వేరు. వాళ్ళలాగా లేం, వాళ్ళలాగా లేం. ఈ 4 గంటలు ప్రభు పాదాల దగ్గరికి తీసుకొచ్చిన అనుభవం సహోదరుడా, నీకున్న యావదాస్తి ప్రభు పాదాల దగ్గరికి తీసుకొచ్చే అనుభవం, నీ జీవితంలో ఎక్కువగా వాడే నీ పెదవులను ప్రభు పాదాల దగ్గరికి తీసుకొచ్చే అనుభవం, నీ తల వెంట్రుకలను ప్రభు పాదాల దగ్గరికి తీసుకొచ్చే అనుభవం. మొదటిది కన్నీళ్లు నీ పాదాల దగ్గర, ప్రభు పాదాల దగ్గరికి తెచ్చే అనుభవం. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉంటే ప్రభు తప్పక కృపను కనికరాన్ని ఆయన మన యెడల విస్తరింపజేస్తాడు. పేతురు ఎప్పుడైతే సంగతి అర్థమైందో పేతురు మార్పు చెందాడు. ఎంత మార్పు అంటే చాలా బలీయమైన మార్పు చెందాడు. బలీయమైన మార్పు చెందిన తర్వాత పేతురు ఈ 3 జయించాడు. ఏ 3? ఒకటి, అమ్మా ఎడ్జోండి ఏంటి, శరీరాన్ని జయించలేదు అనే దానికి ఒక గుర్తు ఏంటంటే మీటింగ్ రాగానే కూర్చొని నిద్రపోతారు. మీరు మీ స్వాధీనంలో ఉన్నారో లేదా వాడి స్వాధీనంలో ఉన్నారో మీకే తెలియాల. మేమంటే ఫీల్ అవుతారు కదా, అవునా? ఎప్పుడన్నా బాగా కలిసిపోయి నిద్ర లేకపోతే వేరే సంగతి. రాత్రి నేను ఇంటికి 3 గంటలకు వచ్చాను. నేను వచ్చిన బస్సు రాత్రి నిన్న యాక్సిడెంట్ జరిగింది. వాస్తవం పెద్ద ప్రమాదం, చచ్చిపోవాలి అందరం. కానీ దేవుని మహాకనికరం ప్రభు కాపాడి తీసుకుంది. 3 గంటలకు వచ్చి సోదరుడు ఫోన్ చేశాను, వర్షం పడుతుంది ఆరేసుకుందండి, ఆ రోజులే బండి మీద వస్తానని. అద్దంకి దగ్గరికి వచ్చాను. అద్దంకి నుండి ఇంకా జోరు వర్షం. అట్లాగే మీ మధ్యకి రావడం జరిగింది. 6 వర్షమే, చాలా ఎక్కువైంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి, పురుగు లేరు రోడ్ల పైన. ప్రభు చాలా కృప చెప్పాడు. ప్రభా, ఈ దినం మీటింగ్ దీవెనకరంగా జరిగినట్లు అనుగ్రహించాయి అని చాలా బతిలాడుతూ వచ్చాను ప్రభుని. పడితే పడింది లేదు, తడిస్తే తడిశాను. మీటింగ్ దీవెనకరంగా జరగాలి, అదే ప్రభుని అడిగింది. ప్రభు అలాగే అనుమతించాడని నేను నమ్ముతున్నాను. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఈ లేఖనాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు పేతురు ఈ 3 విషయాల్లో అద్భుతమైన విజయాన్ని సాధించాడు. 3,000 మంది, తర్వాత 5,000 మంది, తర్వాత వేల మంది, లక్షల మందిని ప్రభు కొరకు సంపాదించాడు. ప్రభు కొరకు సంపాదించాలి అంటే ప్రభుని ప్రేమించే అనుభవంలోనికి నువ్వు నేను రావాలి. మనం అనుకున్నట్టు కాదు, ప్రభు అనుకున్నట్టు. పేతురు ఏ విషయాల్లో విజయం సాధించాడో ఒక 3 మాటలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. టైం అయిపోయింది. చూడండి, అపోస్తల కార్యములు 3:6 చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 3:6 త్వరగా. వెండి బంగారములు మా ఇద్దరు లేవు కానీ, ఏమి లేవు, ఏముంది? అలవాటైంది. అలవాటుగా బోధించకండి. అనుభవంలోనికి తెచ్చుకుని దాన్ని బోధించడం ప్రయోజనకరం. అయితే వీరు బోధిస్తారు కానీ ఏమి నిరాకరించారు? దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. దైవ సంకల్పానికి వీరి జీవితానికి ఏమి లేదు, సంబంధమే లేదు. చాలు. ప్రభు పేతురు పలికిన మాట, వెండి బంగారాలు మా దగ్గర, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం. ఏమన్నారు అక్కడ చూడండి, చదువయ్యా. వాని కుడి చేయబట్టి లేవనెత్తింది. ఈ భాగంలో నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, వెండి బంగారాలు మా దగ్గర లేవు. ఉన్నాయా లేవా? నిజం చెప్పండి. ఉన్నాయి కానీ అవి మాయి కావు. ఉన్నాయి కానీ మాయి కావు. మనతో వచ్చిన సావంతి ఏంటంటే ఉన్నాటి కోసం పోట్లాడతాం కదా, 3వ ప్రపంచ యుద్ధాలు చేస్తాం మనం కదా, పావలా ఉంటే దానికోసం. కానీ
వాళ్ళకి చాలా ఉంది. అందరూ తెచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెడతా ఉన్నారు. కానీ వీళ్ళేమన్నారు, వాటిపైన రైట్స్ మాకు లేవు, వెండి బంగారాలు మా దగ్గర లేవు. ఏం చేయించారు? ఎడ్జోండ్ ఫ్లష్, శరీరాన్ని జయించారు. శరీరం ఎక్కువ సార్లు ఏం చేస్తుంది చెప్పండి? అసలు ఊరుకుంటుందా? పిల్లల్ని చూడండి, అక్కడ బొమ్మలన్నీ పడేసి ఉంటాయి, అసలు వాడు పట్టించుకోడు. ఎవడన్నా వచ్చి ఒక పిల్లోడు ఒక బొమ్మ తీసుకొని ఆడుకుంటుంటే ఇంక వీడు వెళ్ళి కూర్చుంటారుగా. అవునా? మనం కూడా అలాంటి వాళ్ళం, మనం కూడా అలాంటి. శరీరాన్ని జయించాలి. 2 3:12 చూడండి. ఎస్, మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవ వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తెరిచూస్తున్నారు? మా వల్ల కాదు, మేం చేయలేదు, చేసింది ప్రభు. ఇడ్చండి. ఈరోజు సేవలో ఏ కార్యం జరిగినా ప్రభుని గణపరిచే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. వాస్తవంగా రాత్రే మాకు సమాధి అయిపోవాలి. రాత్రి జరిగిన యాక్సిడెంట్ అసలు ఇక్కడ నిలబడే పరిస్థితే ఉండదు, అంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది. కానీ ఆశ్చర్యం, బస్సులో ఉన్న అందరినీ 40 మందిని ప్రభు కాపాడు. దేవుని ఆశ్చర్యకరమైన కృప. ఇక్కడ జ్ఞాపకం చేస్తూ మీరెందుకు మా దగ్గర చూస్తున్నారు? లోకాన్ని జయించాలి. అంతకుముందు జయించిన అనుభవం లేదు ఆయనకి. ప్రభుని ఎప్పుడైతే ప్రేమించడం నేర్చుకున్నాడో, పశ్చాత్తాపడి ఏడ్చాడు, ప్రభుని ప్రేమించడం ఎప్పుడు నేర్చుకున్నాడో ఆ పరిస్థితి మొత్తాన్ని దేవుడు మార్చివేశాడు. ఒకటి, శరీరాన్ని జయించగలిగే పరిస్థితి, అంటే ధనమున్నా దాన్ని జయించే పరిస్థితి. 2, గొప్ప అద్భుతాన్ని, స్వస్థతను జరిగించిన ప్రజలందరూ తమకెళ్ళి చూస్తా ఉన్నా మీరెందుకు మా వైపు చూస్తున్నారు? మేమేమన్నా పెద్ద గొప్పడం ఏంటి? మేము మీలాంటి వాళ్ళమే, మీరు మా వైపు చూడొద్దు, ప్రభు వైపు చూడండి. నాటి అపోస్తలులు, ప్రవక్తలు చేసిన పని ఏంటంటే వారికెళ్ళి లోకం చూస్తున్నా వారి చూపును ప్రభు వైపు తిప్పారు. లోకాన్ని జయించారు. ఇంకా చాలా మాటలు ఉన్నాయి, నేను ఊరక జ్ఞాపకం చేస్తున్నా. 3వ మాట చూడండి, 5:3. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి మీద కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? ఎడ్జోండి, అసలు ఆయన ఎంత కమ్మాడో ఎంత చేశాడో ఈయనకి తెలియదు. కానీ ఎలా తెలుసు చెప్పండి? ఎలా తెలుసు పేతురికి? అననీయ భూమి ఎంత కమ్మాడో, ఎంత దాచిపెట్టాడో, ఎంత తెచ్చాడో ఎలా తెలుసు? ఇవన్నీ పక్కన పెడితే ఒక మాట అంటాడు, సాతాను నీ హృదయాన్ని ఎందుకు ప్రేరేపించను? ఆత్మ దేవుని స్వాధీనంలో వారు దేవుని పరిచయం చేశారు, దేవుని పని చేశారు. అపవాది ఏ కార్యాలు చేస్తున్నాడు, ఎలాంటి కార్యాలు చేస్తున్నాడు ఈజీగా చెప్పగలిగారు. దేవుని వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. రోమపత్రిక 16:20 చూడండి. రోమపత్రిక 16:20 16:20. సమాధానకర్తకు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితగా గుర్తించ మన ప్రభువైన యేసుక్రీస్తు కృప నీకు తోడైండును గాక. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు అపవాదిని తన పిల్లల పాదాల కింద శీఘ్రంగా చితక దొక్కించాడు. వారు 3 విజయాన్ని పొంది ప్రపంచంలో సంఘ స్థాపన చేశారు. నేను ముగిస్తున్నా, టైం అయిపోయింది. ఏం చేశారు? సంఘ స్థాపన చేశారు. సంఘము నానాటికి ఏమైంది? విస్తరించింది. కరోనా వైరస్ విస్తరించింది ఎంత ఫాస్ట్ గానో కదా. సంఘం ఏం కావట్లేదు, విస్తరించట్లేదు. ఎందుకనంటే ప్రభువును ప్రేమించేవాళ్ళు, చెప్పండి, ప్రభుని ప్రేమించేవాళ్ళు లేదు. మందిరానికి వచ్చి చేపలు వేసేవాళ్ళు ఉన్నారా? ఆ పెద్దలు రావాలి, బాధ్యత కలిగిన వాళ్ళు, వాళ్ళే తుడుచుకోవాలి, వాళ్ళే ఎత్తిపోసుకోవాలి. ఎక్కడైనా అంతే.
అన్నా నా కోసం ప్రార్థన చెయ్యి అన్నా, నేను చేసుకోలేవు. బాధేస్తా ఉంది, దుఃఖం కలుగుతా ఉంది, ఏడుపొస్తా ఉంది. ప్రభుని ప్రేమించండి, ప్రభుని ప్రేమిద్దాం, ప్రభుని ప్రేమిద్దాం. ప్రాణం కంటే ఎక్కువగా నిలబెట్టి సన్నిహితుని సభలు అన్నారు, మీరు ఈ నామాన్ని గురించి చెప్పకూడదంటే ఆయన అన్నాడు, ఏమన్నాడు, మేము ప్రభుని గురించి చెప్పకుండా ఉండలేం. మేము దేవునికి భయపడాలా, మీకు భయపడాలా? దేవునికి భయపడతాం, మీకు భయపడే అవసరం లేదు. చంపేస్తారా? ఓకే, చంపేసుకోండి. ప్రాణాలు ఇవ్వటానికి ఇష్టపడ్డాడు, చెరసాలకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు, వధించడానికి ఇష్టపడ్డారు ప్రేమించే అనుభవంలోకి వచ్చిన తర్వాత. విస్తారంగా మనకి ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే ప్రభుని ప్రేమించే అనుభవంలోనికి మనం రావాలి. ప్రభుని ప్రేమించే అనుభవంలోనికి వస్తే అద్భుతాలు చూస్తాం. కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటే వాళ్ళే సంతోషం అవుతాం. ప్రభువానికి అలాంటి కార్యాలు బాగా జరిగిస్తాయా అంటే ఆయన అంటాడు, జరిగిస్తా గాని నువ్వు లోబడాల్సినట్టు లోబడు, బ్రతకాల్సినట్టుగా బ్రతక. నన్ను ప్రేమించే అనుభవంలో నువ్వు లోటు కలిగి ఉన్నావు. నాతో చెప్పిన మాట చెప్తున్నా, నువ్వు లోటు కలిగి ఉన్నావు. ప్రేమిస్తున్నా చాలా విషయాల్లో నేను రాసుకొని ఫలానా విషయంలో ఎన్ని విషయాల్లో తప్పిపోయానో చెప్పలేను. 14 రాసుకున్నా. 14 విషయాల్లో నేను తప్పిపోయాను ప్రభుని ప్రేమించే విషయంలో. ఏడుపు వస్తా ఉంది. ప్రభువా కనికరించు. ప్రభు కనికరిస్తా ఉన్నాడు. ఒక్కొక్కటి లిఫ్టప్ చేసుకుంటా వెళ్తున్నాడు. ప్రభుకు రుణొస్తుంది. నా ప్రియమైన వర్లరా, ప్రభుని ప్రేమించండి. అన్నిటినీ నీ పాదాల దగ్గరికి తెస్తాడు. నమ్మండి అమ్మా, నిద్రపోదు. నీ పాదాల దగ్గరికి తెస్తాడు. అద్భుతం, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఏ కార్యాలు జరగాలని దేవుడు ఇష్టపడతాడు ఆ కార్యాలు జరిగిస్తాడు, అంతే. అయితే ఏం చేయాలి? ప్రభుని ప్రేమించాలి. ప్రేమించని పేతురు వల్ల ఏం కాలేదు, ప్రేమించిన పేతురు వల్ల అన్ని జరిగింది. నీవు నేను అలాగ బ్రతికితే ప్రభు కనికరిస్తాడు, ప్రభు చూపిస్తాడు. అతి కృప మహిమ గల దేవుడు మన ఎడల విస్తరింప చేయనివాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. కనికరం గల తండ్రి, పరిశుద్ధ దేవా, మీ స్తోత్రాలు. నీ పిల్లలమైన మేము మిమ్మల్ని ప్రేమించే విషయంలో ఎంతో లోటు కలిగి ఉన్నాం. కృపను, కనికరాన్ని, దయను, వాత్సల్యతను మా ఇళ్ళ విస్తరింపచేయండి. ప్రభువా, ఘనమైన రీతిలో నిన్ను ప్రేమించి గణపరిచే అనుభవాన్ని మేము కలిగి బ్రతకడం నేర్పించండి. ప్రభువా, మమ్మల్ని చూసి ఆయన మేము దుఃఖపడే అనుభవం. నీ దాసుడైన ఇర్మియా అన్నాడు, యెహోవా నేను నీచుడనైతే నీ దృష్టించి చూడుము అని. మా నీచ స్థితిని మేము చూసుకొని దుఃఖపడి నిన్ను ప్రేమించే అనుభవంలో మమ్మల్ని నిలుపమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.